ఎప్పుడో పిల్లలు పుట్టారు. బర్త్‌డే జరిగి కూడా 1 మంత్ అవుతుంది. స్టార్టింగ్ ట్రబుల్‌లాగా మొదటికి రావాల్సిందే అన్నమాట. ఇద్దరు పాపలు పుట్టారు. ఒక పాపని డబ్బుల కోసం వేరే వాళ్ళకి అమ్మేసి, మళ్ళీ బాబుని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారు. సో, ఇదంతా కూడా ఒక స్టోరీలాగా క్రియేట్ చేసుకొని మళ్ళీ మొదటికి రావటం అనేది ఆనవాయితీ అయిపోయింది. సో, ఇంకా ఈ వీడియోలోనే మనం దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. చాలా వెతికి విసిగిపోయి పెట్టానండి. ఇదైతే ఆర్డర్. ఇది శారీ ఫ్యాబ్రిక్ గమ్ అనమాట, B7000. దీని గురించి కొంచెం స్టోరీ ఉందండి. ముందు నేను నా రొటీన్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలి కదా. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్య అని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, ఇక్కడైతే చూడండి, మా పాపకి డ్రెస్సెస్కి నేను కుందమ్స్ అయితే అంటిస్తూ ఉంటానన్నమాట. అవన్నీ వాష్ చేయగానే ఊడిపోతున్నాయి. అందుకోసమే ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానన్నమాట. ఇది చూడండి, క్యాప్ తీయగానే లోపల ఉన్న గమ్ము ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ సెల్ పౌచ్ ఉంటుంది కదా, అది ఊడిపోతే అంటిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎంతవరకు అంటుకుంటుంది అనేది నేను చెక్ చేయాలి కదా అని. కానీ చాలా స్టిచ్బుల్ అనమాట. అసలు ఎంత బాగా అంటుకుంటుందంటే వితిన్ సెకండ్ చాలండి. అసలు గంటల తరబడి పక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చూశారు కదా. అసలు ఇది తీసుకొచ్చిన తర్వాత నాకు టెన్షన్ సగం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రతి ఫ్రాక్కి నేను ఏదో ఒకటి అంటిస్తూనే ఉంటాను. వాష్ చేసినప్పుడల్లా అవి ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని అట్టి పెట్టుకోవటం, మళ్ళీ అంటించుకోవడం, మళ్ళీ వాష్ చేయటం. అసలు బట్టలు వాష్ చేయాలంటే భయం వేస్తుందండి. అలా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్రాక్ ఉంది కదా, ఇక్కడ నెక్ ప్లెయిన్గా ఉందని కుందమ్స్ అంటించానండి. కొన్ని వీడియోస్లో కూడా మీకు కనిపిస్తుంది అనమాట. వాష్ చేయగానే అన్నీ ఊడిపోయాయి. మళ్ళీ వాటిని అట్టి పెట్టుకోవడమే ఇదే పని. అందుకోసమే నేను నార్మల్గా కుందమ్స్ అంటించే ఉంటుంది కదా గమ్ము, అది ఫ్యాన్సీ స్టోర్లో దొరికిద్ది. అది తీసుకొచ్చి అంటిస్తే అసలు అంటుకుంటుంది. ప్లస్ మనం వాష్ చేయగానే మొత్తం పోద్ది అనమాట. అయితే ఇది ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకున్నానండి. ఎవరికైనా తెలుసుంటే దీని గురించి నో ప్రాబ్లం. తెలియకపోతే ఆర్డర్ పెట్టుకోండి. నేను కమ్యూనిటీలో అయితే లింక్ ఇస్తానమాట. ఇది తీసుకొచ్చాక నాకు సగం టెన్షన్ అయితే తగ్గిపోయింది. ఎందుకంటే ఇంకా ఊడిపోదని. అంటే ఇది ఇంకా వాష్ చేయలేదు కదా, నీకు ఎలా తెలుసు అనే డౌట్ మీకు రావచ్చు. నేను ఇలా అంటిస్తున్నప్పుడు నా ఫింగర్స్కి గమ్ అంటుకుంటుంది కదా, అది మినిమం నేను ఒక 15 మినిట్స్ ఇబ్బంది పడ్డాను క్లీన్ చేసుకోవడానికి. దాన్ని బట్టే నాకు అర్థమైంది. సో నేను అట్టి పెట్టిన కుందమ్స్ అన్నీ కొన్ని పోతాయి కదా, మిగిలి ఉన్న వరకు అంటించాను. లేని వాటి దగ్గర స్టోన్ కుందమ్స్ అంటించేసాను అనమాట. దీంతోపాటు గ్రీన్ ఫ్రాక్ ఉంది కదా, దానికి కూడా కొన్ని కుందమ్స్ ఊడిపోతే అన్నీ అంటించేసాను. చూశారు కదండి, నాకు సగం టెన్షన్ అయితే తీరింది. నాలాగా టెన్షన్ పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ఫ్రాక్కి, శారీస్కి, బ్లౌజెస్కి అంటే అప్పటికప్పుడు కుందమ్స్ అంటించుకుంటారు కదా, ఊడిపోతాయి అనే టెన్షన్ ఉంటుంది కదా. సో ఇలాంటిది ఒకటి కొని ఇంట్లో పెట్టుకోండి, మీకు టెన్షన్కి చెక్ పెట్టేయచ్చు అనమాట. బాగుంది కదా. సో ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే, కిట్టిగాడు ఉన్నాడు కదండి, లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ అనమాట. ఎప్పుడో పిల్లలు పుట్టారు. బర్త్డే జరిగి కూడా 1 మంత్ అవుతుంది. అంటూ ఉన్నారంట, మీకు పుట్టింది 2 పాపలు, ఒక పాపని డబ్బుల కోసం వేరే వాళ్ళకి అమ్మేసి ఒక్క బాబుని మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారు. ఎందుకు ఈ తేడా కనిపించింది అంటే, ట్విన్స్ అన్నప్పుడు 2 పాపలు సేమ్ టు సేమ్ ఉంటారు, బాయ్స్ అయితే సేమ్ టు సేమ్ ఉంటారు. కానీ ఇక్కడ వేరువేరుగా ఉన్నారు అని అంటున్నారంట. సో నాకు ఒక క్లారిటీ అయితే ఉందండి. ట్విన్స్ అయినంత మాత్రాన సేమ్ పాపలు సేమ్ బాబులు అయి ఉంటే ఓకే, ఉండొచ్చు. 99% ఉంటారు సేమ్ టు సేమ్. కానీ ఒక పాప ఒక బాయ్ అన్నప్పుడు సేమ్ టు సేమ్ ఉండాలి అని అస్సలు లేదండి. ఎందుకంటే నేను 2-3 చూశాను ట్విన్స్ బేబీస్ని కన్నవాళ్ళు. అయితే చిన్నప్పుడు తేడా కనిపించకపోయినా కూడా పెద్ద అవుతున్న కొద్దికి ఆ తేడా తెలుస్తుంది. డిఫరెంట్గా ఉంటారు. అందులో ట్విన్స్ బేబీస్ అన్నప్పుడు ఒక్కళ్ళే హెల్తీగా ఉంటారండి, ఒకళ్ళు కొంచెం నలతగానే ఉంటారు. సో ఇంకా వీళ్ళు కూడా అంతే అనమాట. పాప హెల్తీగా ఉంటుంది, బాబు కొంచెం డల్గా ఉంటాడనమాట. హెల్తీగానే ఉండొచ్చు, బట్ డల్గా, యాక్టివ్గా అనేది తక్కువ. సో అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ లేరు కాబట్టి ఆ డిఫరెంట్ కంపల్సరీగా అనిపించి ఉండొచ్చు. కానీ ఎవరైనా పిల్లలు 2 పుట్టినప్పుడు కనలేకపోతే
ఒకరికి ఒకవేళ పెంచుకోవడానికే ఇచ్చున్నా, డబ్బుల కోసమే అమ్ముకొని ఉన్నా మళ్ళీ ఇంకొక పాపనో బాబునో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకునే సాహసం అయితే చేయరు. ఎందుకు అంటే వీళ్ళకి ఆల్రెడీ పాప పుట్టింది కాబట్టి. సో ఆ పాపని పెంచే విధానంలో కంపల్సరిగా వేరే వ్యక్తి నుంచి తీసుకొచ్చుకున్న పాపను కానీ బాబును కానీ పెంచే దానిలో తేడా అయితే కంపల్సరీ కనిపిస్తుంది. ఆ తేడా అనేది సొంత బిడ్డల్లో కనిపించకపోవచ్చు, కానీ బయట నుంచి తీసుకొచ్చుకున్న బిడ్డలల్లో కనిపిస్తుంది. అందులోనూ వీళ్ళకి కనగలిగే వయసు ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు మళ్ళీ వేరే బాబుని అయితే తీసుకొచ్చుకునే సాహసం చేయరు. ఒకవేళ పెంచుకోవాలి అని అనుకుంటే ఈ బిడ్డల్ని కనకముందే వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని పెంచుకుంటారు. అప్పుడైతే తేడా అనేది కనిపించదు. ఎందుకంటే ఎవరికైనా పరాయి బిడ్డ అయినా ఇంట్లో బిడ్డ అయినా ముద్దుగానే ఉంటుంది ఒక్కరే ఉన్నప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ సొంత బిడ్డ ఉన్నప్పుడు వేరే ఇంటి నుంచి ఇంకొక బాబుని తీసుకొచ్చుకొని సేమ్ టు సేమ్ పెంచలేరు. ఎక్కడైనా కొంచెమైనా డిఫరెంట్ అనేది తెలుస్తుంది. సొంత బిడ్డ పట్ల ఉన్న ఆప్యాయత, ప్రేమ పరాయి బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట కొంచెమైనా తగ్గుతుంది అన్నమాట. సో అదైతే నేను చెప్పగలను. అయితే ఇద్దరు సేమ్ టు సేమ్ లేరు కాబట్టి కొంతమందిలో అయితే డౌట్ ఉండొచ్చు, అది క్లారిటీ లేకపోవటమే అనమాట. సో ఎదుటి వాళ్ళు దీని గురించి అడిగినా అడగకపోయినా స్టోరీని మొదటికి తీసుకురావడంలో కిట్టిగాడి తర్వాతనే. ఎందుకంటే ఇలాంటివి కామెంట్స్ గురించి ఒక వీడియో చేస్తాడు, మళ్ళీ దాని మీద వచ్చే కామెంట్స్ గురించి మరొక వీడియో చేస్తాడు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా చేస్తూనే ఉంటాడనమాట. మళ్ళీ రూమర్స్కి అయితే ముందుంటాడు. సో ఈ మధ్య కొన్ని వీడియోస్ మంచిగా చేస్తున్నాళ్లే, పర్వాలేదు అనుకునే లోపు ఏదో ఒకటి ఇలా మళ్ళీ గెలుక్కొని మళ్ళీ రూమర్స్ గురవుతూ ఉంటాడనమాట. వంటల వీడియో చేస్తున్నాడు అంటే అంత వ్యూస్ రావట్లేదు కదా, ఒకసారి ఇది ఒకటి పెట్టి చూద్దాము వ్యూస్ వస్తాయా రావా అని ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. మంచిగా కర్రీ చేద్దాం అనుకున్నప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మాటలలో పడిపోయాను. చూడండి, ఫ్రై చేద్దాం అనుకున్నాను, కర్రీ ఈ విధంగా అడుగంటిపోయిందనమాట. సో ఇంకెలా ఉంటాయండి నా వంటలు. దీనికి కాంబినేషన్గా ఏదైనా రోటి చట్నీ చేద్దాం అనుకొని బీరకాయలు అయితే ఇలా ఏం చేస్తున్నాను. దీంట్లో ఒక 2 టమాటాలు, చింతపండు కూడా వేసేస్తే అదొక టేస్ట్ అండి. అంటే చింతపండు కామనే అనుకోండి ఏ చట్నీకైనా, కానీ టమాటాలు కూడా వేస్తేనే నాకు టేస్ట్ ఉంటుంది. ప్రతి దాంట్లో టమాటాలు మాత్రం మిక్సింగ్ ఉంటుంది అనమాట కంపల్సరీ అది. సో ఇంకా చూసారు కదండి, కిట్టిగాడైతే ఏదో ఒకటి పెట్టుకొని మళ్ళీ మొదటికే వచ్చేస్తాడనమాట. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తుంది. మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.